రాష్ట్రంలో సివిల్ సప్లైస్కి సంబంధించిన రైస్ మిల్ దోపిడీలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏదైతే ఈరోజు తాజాగా వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి 2 రైస్ మిల్ల పైన దాదాపుగా 52 కోట్ల విలువైనటువంటి ధాన్యం ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏదైతే వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి సాంబశివ రైస్ మిల్, చాముండి రైస్ మిల్, ఈ 2 రైస్ మిల్లుల పైన ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏదైతే దాదాపుగా 52 కోట్ల విలువైనటువంటి ధాన్యం గవర్నమెంట్కు ఇవ్వలేదన్న ఆరోపణలతో ఈ 2 రైస్ మిల్లులను కూడా కూల్చివేయడం జరిగింది గవర్నమెంట్. ఏదైతే ఇప్పుడే కాదు, గతంలో 3 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా మొదటి నుంచి కూడా సివిల్ సప్లైస్ కి సంబంధించి ఈ వడ్ల కొనుగోలు, ఈ బియ్యం సంబంధించినటువంటి భారీ కుంభకోణాలు జరుగుతున్న ఆరోపణలు గవర్నమెంట్ ఎదుర్కొంటూనే ఉంది. ఈ తాజాగా ఈ రోజు వనపర్తికి సంబంధించినటువంటి జిల్లాలో సివిల్ సప్లైస్ కు సంబంధించినటువంటి 52 కోట్లకు పైగా సంబంధించినటువంటి అంత విలువైనటువంటి ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వలేదని చెప్పేసి 2 రైస్ మిల్లుల పైన ఈరోజు చర్యలు చేపట్టి ఏకంగా ఆ 2 రైస్ మిల్లులను కూల్చివేయడం జరిగింది గవర్నమెంట్. 13 కోట్లు, దాదాపుగా 13 కోట్లు బకాయి పడ్డ సాంబశివ రైస్ మిల్, ఏదైతే వనపర్తి ప్రాంతంలో ఉన్నటువంటి సాంబశివ రైస్ మిల్ దాదాపుగా 13 కోట్లకు సంబంధించినటువంటి ధాన్యాన్ని, ఏదైతే రైస్ ని గవర్నమెంట్ కి ఇవ్వలేదనే ఆరోపణతోటి ఈ గవర్నమెంట్ ఆ రైస్ మిల్ పైన చర్యలు తీసుకొని ఏకంగా కూల్చివేయడం జరిగింది. అదేవిధంగా 32 కోట్లు చాముండి రైస్ మిల్, వనపర్తికి జిల్లా సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చాముండి రైస్ మిల్లు 39 కోట్ల ధాన్యాన్ని ఆ గవర్నమెంట్కి ఇవ్వలేదనే ఆరోపణతోటి ఈరోజు ఈ చాముండి రైస్ మిల్ పైన కూడా చర్యలు చేపట్టిన గవర్నమెంట్ ఏకంగా కూల్చివేయడం జరిగింది. ఏదైతే సాంబశివ రైస్ మిల్, చాముండి రైస్ మిల్, 2 రైస్ మిల్ల మొత్తంగా 52 కోట్లు, దాదాపుగా 52 కోట్లకు పైగా ఆ ధాన్యాన్ని ఇవ్వలేదు, ఆ రైస్ను గవర్నమెంట్కి ఇవ్వలేదనే ఆరోపణతో 2 రైస్ మిల్ల పైన కూడా చర్యలు చేపట్టి ఏకంగా కూల్చివేసిన సందర్భాన్ని వనపర్తి జిల్లాలో చూస్తున్నాం. ఇప్పుడే కాదు, ఆ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ కి సంబంధించిన ఆరోపణలు గవర్నమెంట్ ఎదుర్కొంటూనే ఉంది. ఈ వనపర్తి జిల్లాలోనే కాదు, దాదాపుగా రోజుకొకటి ఇలాగే బయటపడుతున్న సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఇదే సందర్భంలో దాదాపుగా వడ్లు అన్నా కూడా, ఈ వరి పంటకు సంబంధించినటువంటి ఏదైనా టాపిక్ వచ్చినా కూడా నల్గొండ, సూర్యాపేట జిల్లాలో చాలా ప్రాచీన కాంచింది. అక్కడ చాలా విపరీతమైన ఆ రైస్ మిల్లులు కానీ, వ్యవసాయం కానీ, ధాన్యం పండించే రైతులు కూడా ఎక్కువ మన సూర్యాపేట, నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతంలో చాలా వరకు చూస్తుంటాం. అదే ప్రాంతానికి చెందినటువంటి సూర్యాపేట ప్రాంతానికి చెందినటువంటి వడ్డే జానయ్య యాదవ్కి సంబంధించినటువంటి భారీ కుంభకోణాన్ని కూడా ఈ మధ్యలో మనం చూసినాం. కొన్ని ఆయనకు పైన వచ్చినటువంటి ఆరోపణలకు ఆయన ఏకంగా దాదాపుగా కొన్ని రోజుల పాటు కూడా అబ్స్కాండ్లో ఉన్నాడు. ఏదైతే తన పైన ఆరోపణలు వచ్చి కేసు అయిందనే ఈ ఆరోపణలను ఎదుర్కొన్నటువంటి వడ్డే జానయ్య యాదవ్ కొన్ని రోజులుగా అబ్స్కాండ్లో కూడా ఉండడం జరిగింది. ఏకంగా దాదాపుగా వడ్డే జానయ్య యాదవ్కి సంబంధించినటువంటి రైస్ మిల్లులో 29,187 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాయమైంది. వడ్డే జానయ్య యాదవ్ రైస్ మిల్లులో ఈ కుంభకోణం జరిగింది, మాయం చేసిర్రు ఇంత మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ఆరోపణలు వచ్చినాయి. ఏదైతే 29,187 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, గవర్నమెంట్కు రావాల్సిన ధాన్యాన్ని మాయం చేశారు, అక్రమంగా లారీల్లో తరలించారంటూ కూడా మిల్లులో నుంచి, ఏదైతే వడ్డే జానయ్య యాదవ్కు సంబంధించినటువంటి మిల్లులో నుంచి తరలించారో లారీలలో అంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొని కొన్ని రోజుల పాటు కూడా తను అబ్స్కాండ్లో ఉండడం జరిగింది. ఈ విషయం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలుసు. దాదాపుగా ఈ కుంభకోణంలో ఏదైతే 29,187 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని గవర్నమెంట్కి ఇవ్వని ఈ కుంభకోణంలో దాదాపుగా అంత మెట్రిక్ టన్నుల ధాన్యానికి అంచనా ఇంత వ్యయము దాదాపుగా 70 కోట్లకు పైగానే ఉంటుంది. ఏదైతే సూర్యాపేటకు చెందినటువంటి ఈ రైస్ మిల్లులకు సంబంధించి దాదాపుగా 70 కోట్ల కుంభకోణం కూడా బయటపడ్డాడుగా కూడా మనం చూసినాం. తను కొన్ని రోజుల పాటు అబ్స్కాండ్లో ఉన్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏదైతే తనకు సంబంధించినటువంటి వడ్డే జానయ్య యాదవ్కి సంబంధించినటువంటి ఆ మిల్లు పైన కూడా అధికారులు, ఈడీ కానీ, ఈ సిబిఐ కానీ ఎంక్వైరీ చేసి వాటిని మూసేసిన సందర్భాన్ని కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. తాజాగా ఈరోజు ఇదే క్రమంలో దాదాపు 52 కోట్లకు సంబంధించి కేవలం ఈ వడ్డే జానయ్య యాదవ్ ఈ వనపర్తిలో జరిగినటువంటి ఈ రోజు సందర్భం చూసినా కూడా కొన్ని 100 కోట్లు దాటిపోయినాయి. ఒక్క 2 జిల్లాలలో, 2 ప్రాంతాలలో, కేవలం 3 ప్రాంతాలలో చూసుకున్నట్టయితే 100 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎన్ని కోట్ల కుంభకోణాలు జరిగి ఉండాలి ఒకసారి మనం
చూడాల్సిన సందర్భం ఉంది. ఇదే అంశం పైన ఇటీవలే మరణించినటువంటి ఈ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా చాలా రకాలైనటువంటి పోరాటాలు చేశారు. ఏదైతే ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి ఈ మిల్లర్లకు సంబంధించి వీటిపైన కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఏదైతే నిన్న మొన్న చనిపోయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఏవైతే తను ఈ రైస్ మిల్లకు సంబంధించి ఈ కుంభకోణాలకు సంబంధించి ప్రతి లీగల్ గా కూడా పోరాటం చేయడం జరిగింది. ఏదైతే ధాన్యం సేకరణ టెండర్లలో దాదాపుగా 11,000 కోట్లు ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు దాదాపుగా 11,000 కోట్లు అవినీతి జరిగిందంటూ కూడా తను కేవలం పోరాటాల వరకు హైకోర్టులో పిటిషన్ వేసేంత వరకు కూడా పోరాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. తను ఆరోపణ చేస్తూ పోరాడిన సందర్భాలు, మీడియా సమావేశాలు, అదే కాకుండా దాదాపుగా ఈ కుంభకోణాలకు సంబంధించినటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ ఏసీబీకి కానీ ఇలాంటి అధికారులను సంప్రదించి వినతి పత్రాలు ఇస్తూ వీళ్ళ కంప్లైంట్ చేస్తూ కూడా నిరంతరం రైసు మిల్లర్ల దోపిడీని అరికట్టాలి, ఈ కుంభకోణాలను ఆపాలంటూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాటం చేయడం జరిగింది ఆ ప్రాంతంలో. ఈరోజు తాజాగా ఈ వనపర్తి జిల్లాలో జరిగినటువంటి ఈ కుంభకోణాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కోణంలో దాదాపుగా 52 కోట్లు కాదు, ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో, ప్రతి మండలంలో, ప్రతి రైస్ మిల్లులో ఇలాంటి కుంభకోణాలు దాదాపుగా చాలా వరకు ఉన్నాయి. 1-2 అని కాదు, 1-2 కోట్లని కాదు, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, 100 కోట్లు, 200 కోట్లు ఈ విధంగా ఆరోపణలు ఎందుకుంటుంది సివిల్ సప్లైస్ మొదటి నుంచి కూడా. వీటన్నిటిపైన కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆ పౌర సరఫరాల శాఖ కూడా పలుమార్లు ధర్నా చేయడం జరిగింది. ఆఫీసుల ముందు కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ కుంభకోణాలను అరికట్టాలనే ఉద్దేశంతో జరిగింది. చాలా పలుమార్లు ప్రెస్ మీట్లు కూడా పెట్టి ఖండించడం జరిగింది, పోరాటాలు చేయడం జరిగింది. ఇదే కోణంలో తను ఏదైతే పోరాటాలు చేశారో, పోరాటాలు ఆగిపోయి తన శ్వాస ఎప్పుడైతే ఆగిపోయిందో రోజు రోజుకు క్రమక్రమంగా కోట్లకు పైగా కుంభకోణాలు బయటకు వస్తున్నాయి సివిల్ సప్లైస్ కి సంబంధించింది. తాజాగా తను చనిపోయిన అనంతరం వచ్చినటువంటి వడ్డే జానయ్య యాదవ్ ఏదైతే దాదాపుగా 70 కోట్లకు పైగా కుంభకోణం ఏదైతే బయటపడ్డదో, తాజాగా ఈ రోజు వనపర్తి జిల్లాలో 52 కోట్లకు పైగా 2 మిల్లులు ఏకంగా ప్రభుత్వం కూలగొట్టడం జరిగింది. మరి ఈ కుంభకోణాలకు పులి స్టాప్ ఎప్పుడు పడుతుంది? దాదాపుగా కోట్లకు పైగా పడగెత్తుతూ ఈ రైస్ మిల్లర్లు చేసినటువంటి ఈ కుంభకోణాలను ఇప్పటి వరకు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ఈడీకి కానీ ఎక్కడ అప్లికేషన్లు ఇచ్చినా కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. రోజు రోజుకు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. తాజాగా ఈ రోజుకు సంబంధించి సాంబశివ రైస్ మిల్ కానీ, చాముండి రైస్ మిల్ కానీ దాదాపుగా సాంబశివ రైస్ మిల్ 13 కోట్లు, చాముండి రైస్ మిల్లు 39 కోట్లు, ఇంత పెద్ద అమౌంట్లో కోట్లే మాట్లాడితే కోట్ల రూపంలో వీళ్ళు దోపిడీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజు వనపర్తిలో ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ చర్యల్లో ఈ 2 రైస్ మిల్లను కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టి కూల్చివేయడం జరిగింది, ఏకంగా కూల్చివేయడం జరిగింది. ఈ విచారణ ఏదైతుందో, ఈ దర్యాప్తులు ఏదైతే ఉన్నాయో వీటిపైన పూర్తిగా పెద్ద స్థాయిలో, పెద్ద మొత్తంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి 2 రైస్ మిల్లే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతే భారీ మొత్తంలో కూడా రైస్ కి సంబంధించి, సివిల్ సప్లైస్ కి సంబంధించి భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి. వీటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇదే క్రమంలో ఈ రోజు వనపర్తిలో చేపట్టినటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకొని ఇప్పుడు సూర్యాపేటకు సంబంధించినటువంటి ఈ వడ్డే జానయ్య యాదవ్ కు సంబంధించినటువంటి 70 కోట్లకు పైగా అవినీతి ఏదైందో ఇవి అక్కడక్కడ ఎక్కడో మెరిచి విచారణ జరిగి 1-2 మూసివేసే ప్రయత్నం, కూల్చివేసే ప్రయత్నం మాత్రమే గవర్నమెంట్ చేస్తుంది. ఇలా కాకుండా రాష్ట్రం అంతా కూడా దీనిపైన పెద్ద ఎత్తున విచారణ జరిపించాలి, దర్యాప్తులు చేయాలని చెప్పేసి కూడా రైతుల నుంచి కానీ అధికార విపక్షాల నుంచి కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలో ఏదైతే ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతులు కానీ బాధితులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ కోట్ల కుంభకోణాన్ని, ఈ కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణాన్ని గవర్నమెంట్ పులి స్టాప్ పెడుతుందా లేదా అని కూడా చూడాల్సి ఉంది.